అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం. ఈ నెల ఏప్రిల్ 23వ తేదీన చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి రాబోతుంది. మరి ఈలోపు స్వామివారి జననం గురించి, అలాగే స్వామివారి వివాహం గురించి తెలియజేసేటటువంటి ఈ కథ గురించి విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం సుపర్వగిరి అనేటటువంటి ఒక కొండ మీద కేసరి అనేటటువంటి గొప్ప వానరుడు ఉండేవాడు. ఆ పర్వతం మీద 60,000 మంది వానరులు ఉండేవారు. కేసరి వారికి నాయకుడు. ఒకప్పుడు ప్రభాన తీర్థంలో ఉండేటటువంటి మునులను శంఖము, శబలము అనేటటువంటి 2 ఏనుగులు ఓడిస్తూ ఉంటే ఈ కేసరి ఆ 2 ఏనుగులను చంపేశాడు. అందువలన అతనికి కేసరి అంటే సింహం అనేటటువంటి పేరు వచ్చింది. ఈ కేసరి మహాబలవంతుడు, భాగ్యవంతుడు కాబట్టి బ్రహ్మచర్యాన్ని అవలంబించి మహాఘోరమైనటువంటి తపస్సును చేసి అంతులేనటువంటి శక్తులను కూడా సంపాదించాడు. ఆ కాలంలోనే శంభసాధనుడు అనేటటువంటి రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి 3 లోకాలను జయించే విధంగా వరాన్ని పొంది మునులను, సిద్ధులను, దేవతలను అమితంగా హింసించడం ప్రారంభించాడు. అలా దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి శంభసాధనుడు పెట్టేటటువంటి బాధలను మేము భరించలేమని చెప్పి మొరపెట్టుకుంటారు. ఇక బ్రహ్మదేవుడు వారిని కేసరి వద్దకు వెళ్ళి అతన్ని ఆశీర్వదించి శంభసాధనుడు పెట్టేటటువంటి బాధలను చెప్పుకొని, బాబు ఆ దుర్మార్గుడి నుండి నువ్వే మమ్మల్ని కాపాడాలి అని చెప్పి అడుగుతారు. అదే సమయంలో నారదుడు శంభసాధనుడి వద్దకు వెళ్ళి శుభమస్తు అని అంటాడు. ఇక శంభసాధనుడు నారదునికి నమస్కరిస్తాడు. ఎక్కడి నుండి ఇలా వస్తున్నారు, ఏమిటి విశేషాలు అని చెప్పి అడుగుతాడు. హేమకుంఠం నుండి వస్తున్నాను, అక్కడ ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా చేరి నేను చంపమని చెప్పి ఒక వానరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ మాట నీతో చెప్పి వెళ్దామని చెప్పి వచ్చానంటాడు నారదుడు. ఇక ఆ మాట వినగానే శంభసాధనుడు ఆద్యం పోసినటువంటి అగ్నిలాగా మండిపడి, ఓహో పాపం కదా అని ప్రాణాలతో విడిచిపెడితే ఇదా దేవతలు చేస్తున్నటువంటి ఆలోచన, నన్ను ఒక కోతి ద్వారా ఏ విధంగా చంపిస్తారో నేను కూడా చూస్తాను. ఇంతకాలం చచ్చినట్టు పడి ఉన్న వాళ్ళు నన్నే చంపడానికి వస్తారా, నా భుజబలం ఏమిటో ఆ దేవతలందరికీ కూడా చూపిస్తానంటాడు శంభసాధనుడు. ఇక ఆ రాక్షసుడు ప్రళయ మహాకాళరుద్రులాగా చేతిలో మెరిసేటటువంటి ఒక పెద్ద కత్తిని పట్టుకొని ఆ కేసరి ఉన్నటువంటి ప్రదేశానికి అతి వేగంగా వచ్చి పడతాడు. అతని పెడబొబ్బులు విని కేసరి వద్ద ఉన్నటువంటి దేవతలకు గుండెలు అవిసిపోతాయి. వాళ్ళు కొండ గుహల్లోనూ కేసరి చాటున దాక్కునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడికి పోతారు, మిమ్మల్ని అందరినీ కూడా ఒక్క దెబ్బతో చంపేస్తానంటూ ఆ శంభసాధనుడు దేవతలందరినీ కూడా తరుముతూ ఉంటే కేసరి అతనికి అడ్డుగా వెళ్ళి, ఒరే దుర్మార్గుడా, నా చేత చావడానికి ఇక్కడ దాకా వచ్చావు కదా, సరే నాతో పాటు యుద్ధం చెయ్యి అని అంటాడు. చిచి, కోతితో నేను యుద్ధం చెయ్యాలా, నేను అస్సలు యుద్ధం చేయను, నాతో యుద్ధం చేయడానికి పరమేశ్వరుడే భయపడతాడు, ఒక్క క్షణంలో నీ సంగతి ఏంటో తేల్చేస్తానంటూ ఆ శంభసాధనుడు పెద్ద కత్తిని ఎదుతాడు. అంతలో కేసరి ఒక పెద్ద రాయి ఎత్తిపట్టి ఆ రాక్షసుడి రొమ్ము అదిరే విధంగా కొడతాడు. తిరిగి రాక్షసుడు కేసరి మీద ఒక గద విసిరితే అది కేసరి రొమ్ముకు తగిలి పిండైపోతుంది. కానీ కేసరి మాత్రం చెలించలేదు. ఇక శంభసాధనకు ఒక శూలాన్ని విసిరితే కేసరి దాన్ని ఒడిసిపట్టుకొని తన మోకాలికి పెట్టి విరిచేశాడు. అప్పుడు ఆ రాక్షసుడు కేసరిని కత్తితో కొట్టడానికి ముందుకొస్తాడు. ఇక కేసరి తన తోకతో రాక్షసుని యొక్క చేతి మీద కొట్టేసరికి కత్తి జారి కింద పడుతుంది. కింద పడినటువంటి కత్తి తీసుకోవడానికి శంభసాధనుడు ఒప్పుకోక బహుయుద్ధానికి సిద్ధపడతాడు. కానీ కేసరి మాత్రం పిడికిలితో ఒక్క పోటు పొడిచేసరికి ఆ రాక్షసుడు నెత్తురు కక్కుకొని చస్తాడు. ఇక రాక్షసుడు చావడంతో దేవతల కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. దేవతలందరూ కేసరితో ఇంకా ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు, ఇక పెళ్లి చేసుకొని గృహస్థం అయిపోవచ్చు కదా అని చెప్పి ఆ కేసరిని హెచ్చరించి వెళ్ళిపోతారు. ఇక కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండేటటువంటి కన్య కోసం చూడటం ప్రారంభిస్తాడు. బ్రహ్మదేవుడు సర్వాంగ సౌందర్యం కలిగినటువంటి అహల్య అనే కన్యను సృష్టించి గౌతముడు అనేటటువంటి మునికి భారీగా ఇస్తాడు. అలా కొంతకాలానికి వారిద్దరికీ అంజన అనేటటువంటి కూతురు పుడుతుంది. ఈ అంజన పూర్వజన్మలో ఒక విద్యాధరుడి కూతురు. ఆమె గొప్ప గాయకురాలు. అందువలన ఆమెకు సుకంఠి అనేటటువంటి పేరు కూడా వచ్చింది. అయితే ఆమె ఒకసారి తన చెలికత్తెలతో హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఒక సరోవరంలో జలకాలాడి ఒక చెట్టు కింద ఉండగా అగ్నిహేత్రుడు అక్కడ కనిపిస్తాడు. అతన్ని చూసి సుకంఠి నవ్వుతుంది. అగ్నికి బాగా కోపం వచ్చి వచ్చే జన్మలో నువ్వు వానరుడివి కమ్మని చెప్పి శపిస్తాడు. తరువాత కుంజరుడు అనేటటువంటి వానరుడు సంతానం కావాలని చెప్పి శివుడి గురించి తపస్సు చేస్తాడు.
పరమేశ్వరుడు కుంజరుడికి ప్రత్యక్షమై, నాయనా, నీకు కొడుకులు పుట్టేటటువంటి యోగం లేదు, కానీ నీకొక కూతురు దొరుకుతుంది. ఆ చక్కని పిల్లకు నా అంశాన లోకోతరుడైనటువంటి కొడుకు పుట్టి నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెబుతాడు పరమేశ్వరుడు. ఇక ఆ తరువాత కుంజరుడు తనకు కూతురు ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఒకనాడు గౌతముడు అంజనను అతని వద్దకు తెచ్చి పెంచుకోమని చెప్పి ఆ పాపనిచ్చి వెళ్ళిపోతాడు. ఇక పరమేశ్వరుడు ఒక వరం వల్ల ఈ విధంగా ఫలించిందని చెప్పి కుంజరుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. కుంజరుడు సంతోషానికి అంతే లేకుండా పోతుంది. అలా అంజన త్వరలోనే తన అసలు తల్లిదండ్రులను మర్చిపోయి కుంజరుణ్ణి తన తండ్రిగాను, అతని భార్య అయినటువంటి విద్యావళిని తల్లిగాను చూడసాగింది. అలా క్రమంగా ఆమెకు యుక్త వయసు వస్తుంది. కుంజరుడు ఆమెకు వివాహం చేసేటటువంటి ఆలోచనను ప్రారంభిస్తాడు. ఈలోప కేసరి అంజన యొక్క అందం గురించి, పాటల గురించి విని ఆమెను చూడటానికై బయలుదేరి వచ్చి ఆమె వనవిహారం చేస్తూ ఉండగా చూస్తాడు. ఆమె చూస్తానికి బంగారు శరీరం, ఆమె అందాన్ని చూసి కేసరికి అమితమైనటువంటి ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె తనను వరించడం కన్నా ఇంకేదీ కూడా జీవితంలో అవసరమే లేదని చెప్పి కేసరికి అనిపిస్తుంది. అంజనకు కూడా కేసరి పైన మోహం పుట్టుకొస్తుంది. కానీ ఆమె ఆ విషయాన్ని తన చెలికెత్తలకు తెలియకుండా వనవిహారాన్ని కట్టిపెట్టి ఇంటికి వచ్చేస్తుంది. అలా కేసరి మర్నాడు తన ఆప్తులతో అంజన తనకు నచ్చిందని చెప్పి ఆమెను తాను పెళ్లాడేటటువంటి మార్గం ఏమిటా అని చెప్పి అడుగుతాడు. ఇక కుంజరుడు మనకు బంధువే, అలాగే తగినటువంటి యోగ్యుడే, అతని మంచిగా అడిగి చూద్దాము, పిల్లను కనుక ఇయ్యకుంటే బలప్రయోగమైనా చేద్దామని చెబుతారు వాళ్ళ బంధువులందరూ. అలా కేసరి బంధుగణం అంతా కలిసి, పెళ్లి పెద్దలందరూ కూడా కలిసి కుంజరుడి వద్దకు వెళ్ళి కేసరి యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తారు. కేసరి అంతవాడు తనకు అల్లుడవుతున్నాడని చెప్పి సంతోషించి కుంజరుడు అంజనను అతనికి శాస్త్రోక్తంగా ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయితే వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. సంతానం కోసం అంజన అలాగే కేసరి ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తారు. కానీ ఫలితం లేకుండా పోతుంది. అలా చివరకు అంజన పిల్లల కోసం వాయుదేవునికి తపస్సు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. అందుకు కేసరి కూడా సమ్మతించి పుంజికా స్థలం అనే చోట తపస్సు చేయమని చెబుతాడు. అలాగే అంజన వాయుదేవుని ధ్యానిస్తూ తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. చివరకు వాయుదేవుడు కరుణించి తను చాలా కాలంగా మోస్తున్నటువంటి పరమేశ్వరుని యొక్క తేజస్సును ఒక పండు రూపంలో తెచ్చి అంజన ముందు పెట్టి వాయుదేవుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంజన ఆ పండు తిని గర్భవతి అవుతుంది. ఆమె తనలో గర్భచిహ్నాలు నానాటికి ఎక్కువ అవుతూ ఉండడం చూసి ఆశ్చర్యపడి ఆందోళన చెందుతుంది. అయితే ఒంటరిగా తపస్సు చేసుకునేటటువంటి స్త్రీకి గర్భం ఎలా కలుగుతుంది? ఈ సంగతి తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు? ఆమెకు ఏం చేయాలో తోచలేదు. అంతలో ఆకాశం నుండి అశరీరవాణి ఇలా పలుకుతుంది, అమ్మాయి, విచారించవద్దు. ఒకప్పుడు పరమేశ్వరుడు వానర రూపంలో ఉండి తన తేజస్సును వాయుదేవుడికి ఇచ్చాడు. వాయుదేవుడు దాన్ని నీకు పండు రూపంలో ఇచ్చాడు. దాన్ని నువ్వు తినడం చేత సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నీ గర్భంలో పెరుగుతుంటాడు. కాబట్టి నీకు గర్భం కలగడానికి వాయువు సహాయపడ్డాడు. కాబట్టి ఆ కుర్రవాడు వాయునుతుడుగా ప్రఖ్యాతి పొందుతాడు. 3 లోకాలలోనూ అంతులేని కీర్తి సంపాదిస్తాడు అంటూ అశరీరవాణి ఇలా చెప్పిన తర్వాత వాయుదేవుడు అంజన ఎదుట ప్రత్యక్షమై, అశరీరవాణి చెప్పిందంతా కూడా యథార్థం, విచారించవద్దు. నువ్వు వెళ్ళి నీ భర్తతో ఇలా జరిగిందని చెప్పు అంటూ అదృశ్యమవుతాడు. అంజన కేసరి వద్దకు తిరిగి వచ్చి అతనితో జరిగిందంతా చెబుతుంది. ఇక కేసరి కూడా సంతోషిస్తాడు. అలా 1 సంవత్సరం గడిచిన తరువాత అంజన ఒక పిల్లవాణి కంటుంది. వెంటనే దేవదుందుబలు మ్రోగుతాయి. పుష్పవర్షం కురుస్తుంది. ఆ కుర్రవాడిని చూసి అపరిమితమైనటువంటి ఆనందం పొంది పండగ చేసుకుంటారు. పిల్లవాడికి ఆకలి తీరడానికై పళ్ళు తీసుకొని వద్దామని చెప్పి అంజన తన బిడ్డను తమ యొక్క పర్ణశాలలో చిగురుటాకుల మీద పక్క మీద పడుకోబెట్టి అడవికి వెళుతుంది. అయితే ఆ పిల్లవాడు బాగా ఆకలి మీద ఉండి తల్లి వెనుకగా పర్ణశాల బయటకు వచ్చి అప్పుడే తూర్పు కొండ మీద నుండి ఎర్రగా పైకి వస్తున్నటువంటి ఆ సూర్యబింబం కనిపిస్తుంది ఆ పిల్లవాడికి. దాన్ని చూసినటువంటి ఆ కుర్రవాడు అదేదో పండని చెప్పి భావించి తెలియనితనం వలన దాన్ని పట్టుకునేటటువంటి ఉద్దేశంలో ఒక్కసారిగా రివ్వున ఆకాశానికి ఎగురుతాడు. అలా సూర్యుడికేసి ఎగిరిపోతున్నటువంటి ఆ కుర్రవాడిని చూసి యక్షులు, రాక్షసులు, నాగులందరూ కూడా నివ్వెరపోయి అయ్యయ్యో ఏదో ప్రళయం ముంచుకొస్తుంది అంటూ ఇదేదో అపూర్వమైనటువంటి కొత్త అవతారంగా ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా భావిస్తారు. అలా తన అనుచరులతో ఆ కుర్రవాడిని చూసి భయపడుతూ ఉంటే వారితో ఇతను ఈశ్వర తేజస్సుతో లోకాలను
లోకాలను రక్షించడానికి పుట్టినటువంటి ఆంజనేయుడు గొప్ప బాలశౌర్యాలు కలవాడు. అయితే కుర్రతనం చేత నన్ను చూసి పండని చెప్పి భ్రమపడి తినడానికి వస్తున్నాళ్లే, భయపడకండి అని చెప్పి సూర్యుడు చెబుతాడు. అలా తనను చూసి పండు అని చెప్పి భ్రమపడి ఎగిరి వచ్చేటటువంటి ఆ ఆంజనేయుని చూసి సూర్యుడు ముచ్చటపడి తన వేడిని కాస్త తగ్గించుకుంటాడు. అంతలో ఆంజనేయ స్వామివారు వచ్చి సూర్యుని పట్టుకొని నోట్లో పెట్టుకొని వేడిగా అనిపించి మరలా బయటకు తెచ్చి చేత్తో కొట్టి తిట్టి గొడవ పడసాగుతాడు. ఆ రోజు అమావాస్య, రాహు సూర్యుని పట్టుకునేటటువంటి రోజు. అందుచేత సూర్యుని మింగడానికి రాహు ఆ సమయంలో అక్కడికి వస్తాడు. రాహువును చూసి ఆంజనేయుడు పెద్దగా పెడబొబ్బ పెడతాడు. అది విని రాహు భయకంపితుడై అతి వేగంగా పారిపోయి స్వర్గాన్ని చేరి ఇంద్రుడి కొలువుకు వెళతాడు. ఇంద్రసభలో విద్యాధరుడు ఇంద్రుడికి స్తోత్ర పాఠాలు చదువుతూ ఉంటారు. తుంబర నారదులు వీణలు వాయిస్తూ ఉంటారు. అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు. చక్కగా ఇంద్రుడు చింతామణి పీఠం మీద వైభవంగా కూర్చొని ఉంటాడు. ఇక రాహు ఇంద్రుని దగ్గరకు చేరి, నీకేమో నాయనా, నువ్వు హాయిగా ఆటపాటలతో కాలం గడుపుతూ ఉన్నావు, ఇక ఉన్నటువంటి పదవి కూడా నేను పోగొట్టుకున్నాను అంటాడు రాహు. అదేమిటి అలా అంటున్నావంటూ ఇంద్రుడు అడుగుతాడు. ఇవాళ పర్వదినం కదా, సూర్యుని పట్టుకుందామని చెప్పి నేను వెళ్ళేసరికి నాకు శత్రువుగా మరొక రాహువు సూర్యుని పట్టేశాడు. సూర్యుడిని చంద్రుని పట్టడానికి ఇంకో రాహు ఉంటే నీకు నేనెందుకులే అని అంటాడు రాహు. ఇంద్రుడు ఆ మాటలు విని నివ్వెరపోయి, ఏమిటి, ఇంకెవడో సూర్యుడిని పట్టుకుంటున్నాడా, ఏది నా వెంటరా చూద్దామంటూ ఐరావతాన్ని ఎక్కి చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకొని వేగంగా బయలుదేరుతాడు. ఇక నాకేమిలే, ఇంద్రుడు కూడా నాకు అండగా ఉన్నాడు కదా అనేటటువంటి ధైర్యంతో రాహు ఆంజనేయుడి మీదకు వెళ్తాడు. ఆంజనేయుడు రాహుని ఎగాదిగా చూసి పంటనుకొని పట్టుకోబోతాడు. ఆంజనేయుడు ఆర్భాటం చేసి ఉగ్ర నారసింహమూర్తిలాగా మీదకి రావడం చూసి రాహు కంగారుగా ఇంద్రుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయి, ఈ అబ్బాయి నన్ను చంపేస్తున్నాడు, రక్షించు ప్రభు అంటూ కేకలు పెడతాడు. భయపడవద్దు అంటూ ఇంద్రుడు తన ఏనుగును ముందుకు తోలుతాడు. అలా ఆ ఐరావతాన్ని చూసి ఆంజనేయుడు, ఈ పండు కూడా బాగుందే, దీన్ని కూడా తిని ఆకలి తీర్చుకుంటాననుకొని మీదకు వచ్చేసరికి ఆ ఐరావతం కూడా బెదురుతుంది. ఆ విధంగా ఇంద్రుడికి కూడా కోపం వచ్చి ఆంజనేయుని పైన వజ్రాయుధాన్ని విసురుతాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడి దవడ విరిగిపోతుంది. అతను ఉదయాద్రి మీద పడిపోయి కదలకుండా ఉండిపోతాడు. అది చూసి వాయుదేవుడికి దుఃఖం ముంచుకొస్తుంది. అతనికి కూడా కోపం వచ్చి సంచరించడం మానేస్తాడు. ఆ లోపల అంజన పర్ణశాలకు తిరిగి వచ్చి చూసేసరికి పక్క మీద పడుకోబెట్టినటువంటి బిడ్డ కనిపించడు. ఆమె తన బిడ్డ కోసం రకరకాలుగా ఏడవడం మొదలు పెడుతుంది. అలా కేసరి ఆమెను ఊరడిస్తూ, ఏడవద్దు, నీ కొడుకు ఉదయించేటటువంటి సూర్యుని చూసి పండని చెప్పి భ్రమపడి పట్టుకోబోయాడు. ఈ సంగతి రాహువుకు తెలిసి అతను రాహువు ఇంద్రుడికి చెప్పేసరికి ఇంద్రుడు వచ్చి దవడ కరిగేటట్టుగా కొట్టాడు. నీ కొడుకు స్పృహ తప్పి తూర్పు కొండ మీద పడి ఉన్నాడు. వాయుదేవుడు ఇంద్రుడి పైన అలిగి సంచారం మానేశాడు. నీ కొడుకు సమస్త శుభాలు కలుగజేసేలా ఉంటాడు, కాబట్టి నువ్వేమీ దిగులు చెందవలసినటువంటి అవసరం లేదని చెప్పి కేసరి అంజనను ఊరడిస్తాడు. ఆ మాటలతో అంజన ఊరడిల్లుతుంది. వాయుదేవుడు అలిగి స్తంభించిపోయేసరికి దేవతలందరూ కూడా కంగారు పడి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇంద్రుడు ఆంజనేయుని యొక్క దవడ పగలగొట్టినటువంటి సంగతి అంతా కూడా, అలాగే వాయుదేవుడు అలిగినటువంటి సంగతి గురించి కూడా మొత్తం ఈ విధంగా జరిగింది, ప్రభువు కాపాడండి అని చెప్పి బ్రహ్మదేవుని వేడుకుంటారు. ఇక బ్రహ్మదేవుడు హంసవాహం మీద వాయుదేవుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి, నాయనా, సమస్త ప్రాణులకు ప్రాణం ఇచ్చేవాడివి, అంతటా ఉండేవాడివి, నువ్వు అలగడం ధర్మమేనా అని అంటాడు. అప్పుడు వాయుదేవుడు వెళ్ళి మూర్ఛపోయి ఉన్నటువంటి ఆంజనేయుడిని తన చేతులతో ఎత్తి తీసుకొని వచ్చి బ్రహ్మ కాళ్ళ వద్ద పెట్టి నమస్కారం చేస్తాడు. బ్రహ్మ ఆ కుర్రవాణ్ణి తన చేతితో తాకేసరికి అతనిలో తిరిగి చైతన్యం వస్తుంది. అది చూసినటువంటి వాయుదేవుడు సంతోషించి లోక సంచారం చేయడానికి బయలుదేరిపోతాడు. ఇక బ్రహ్మదేవుడు అలాగే దేవతలతో సహా ఈ కుర్రవాడు, బ్రహ్మదేవుడు చెబుతాడు, ఈ కుర్రవాడు లోకాలన్నింటినీ కూడా సంతోషపెట్టగలవాడు, ఇతనికి వరాలను ఇద్దాము, ఇతను సాక్షాత్తు కూడా పరమేశ్వరుని అవతారం అని చెబుతాడు. అప్పుడు ఆంజనేయుడికి భూదేవి వేద శాస్త్రాలు వచ్చే విధంగా శక్తినిస్తుంది. భయం లేకుండా వరుణుడు శక్తినిస్తాడు. మృత్యు భయం, ముసలితనం లేకుండా యముడు వరమిస్తాడు. కుబేరుడు యుద్ధాలలో విజయం ఇస్తాడు. విశ్వకర్మ కవచ కుండలాలు ఇస్తాడు. ఇంద్రుడు ఆంజనేయుడికి హనుమంతుడు అనేటటువంటి పేరు పెట్టి వజ్రాయుధం చేత అతనికి హాని లేకుండా వరాన్ని ఇస్తాడు. హనుమ అంటే దవడ. బ్రహ్మ హనుమంతుడికి దీర్ఘాయువు, చిరంజీవిత్వం ఇస్తాడు. తర్వాత బ్రహ్మదేవుడితో, నీ కొడుకు నిష్కలమైనటువంటి కీర్తి సంపాదిస్తాడు, ఎన్నడూ ఓడడు, ఏకవీరుడు, పర్వతం లాంటి ధీరత్వం కలవాడు అని అనిమాది సిద్ధులన్నీ ఇతనిలో నిండి ఉంటాయి.
తలుచుకున్నంత మాత్రానే విశ్వమంతా కూడా చూడగలడు. ఎలాంటి కామము లేనివాడు, కామరూపి. ఇతనిలో అంతులేనటువంటి శౌర్య, ధైర్య, దాయాది గుణాలున్నాయి. ఎన్నో అద్భుతమైనటువంటి పనులు చేస్తాడు. వాటిని నువ్వే చూస్తావుగా అని చెప్పి వెళ్ళిపోతాడు బ్రహ్మదేవుడు. అలా హనుమంతుని గురించి, అతను సూర్యుని పట్టుకోవడం గురించి చిత్రంగా చెప్పుకుంటూ దేవతలందరూ కూడా వెళ్ళిపోతారు. ఇక వాయుదేవుడు హనుమంతుని తీసుకుని వెళ్ళి అంజనకిస్తాడు. ఆమె తన కొడుకును తిరిగి సంపాదించి ఆనంద బాష్పాలు రాలుస్తుంది. అలా ఆ ప్రాంతంలో తపస్సు చేసుకునేవారు హనుమంతుడి సంగతి విని ఆశ్చర్యపడుతూ, సూర్యుడి కాంతి మీద పడితేనే తాపం కలుగుతుంది కదా, మరి ఈ పిల్లవాడు వెళ్ళి సూర్యుని పట్టుకోవడం ఏమిటి అని చెప్పి అనుకుంటారు. తన కొడుకు దేవతలందరూ కూడా వరాలు ఇచ్చినటువంటి సంగతి తెలిసి కేసరి కూడా చాలా సంతోషిస్తాడు. అలా హనుమంతుడు పెరిగి వస్తూ సమస్తమైనటువంటి జ్ఞానం కలిగి ఉండి ఆకతాయి పనులు చేస్తూ తిరగసాగాడు. మంచి పనులు చేయాలని మర్కట చేష్టలు చేయరాదని, దరిద్రులను బాధించడం చాలా అసహ్యం అని చెప్పి తల్లిదండ్రులు ఎంతగా చెప్పినప్పటికీ కూడా వినకుండా అతను మాత్రం కోతి చేష్టలు చేస్తూ కాలం గడిపేవాడు. అలా లోకాలను రక్షించడానికి పుట్టినటువంటి హనుమంతుడు చిన్నతనంలోనే ఇంత ఆకతాయి పనులు చేయడం ఏమిటా అంటూ బ్రాహ్మణులకు కూడా అర్థం కాలేదు. ఏదన్నా శాపం పెడదామన్నా అతనికి శాపాలు తగలకుండా బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరం ఉంది. అంతేకాకుండా ఇంత మహాశక్తివంతుడికి ఏ అడ్డు అదుపు లేకపోతే లోకాలను కూడా తారుమారు చేయడా అని అనుకుంటూ ఉంటారు. అందుచేత ఆ బ్రాహ్మణులు హనుమంతునికి తన బలం తెలియకుండా ఉండాలి అని చెప్పి అనుకుంటారు. వెంటనే హనుమంతుడు సాత్వికుడుగా మారిపోతాడు. ఈ మార్పును చూసి అంజనా కేసరి కూడా తృప్తి పడతారు. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకనాడు అంజన హనుమంతుడితో, నాయనా, కిష్కిందలో వాలి, సుగ్రీవులని ఇద్దరు అన్నదమ్ములున్నారు. మా తల్లి అయినటువంటి అహల్య రహస్యంగా వాళ్ళను ఇంద్రుడికి, సూర్యుడికి కన్నది. ఆ సంగతి తెలిసి మా తండ్రి గౌతముడు వారిని వానరులు కమ్మని చెప్పి శపించాడు. అందుచేత వాళ్ళు నీకు మేనమావలు. నువ్వు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడి అండచేరు. ఏ కారణం చేతైనా వాలి, సుగ్రీవుల మధ్య వైరం వస్తే నువ్వు వాలిని చంపేసుమా అని చెబుతుంది. అలా హనుమంతుడు తల్లి చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆలకించి తల్లికి నమస్కరించి తల్లి దగ్గర సెలవు తీసుకొని కిష్కిందకు వెళ్తాడు. వాలి, సుగ్రీవుళ్ళు అతన్ని ఆదరిస్తారు. అతను సుగ్రీవుడికి మంత్రిగా ఉండడం ప్రారంభిస్తాడు. అతనికి వేదాలు, శాస్త్రాలు నేర్చుకోవాలని చెప్పి కోరిక కలుగుతుంది. అలా ఒకనాటి ఉదయం హనుమంతుడు కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు ఉదయించేటటువంటి సమయానికి గగన మార్గాన ఎగిరి సూర్యుని వద్దకు వెళ్ళి నమస్కారం చేస్తాడు. సూర్యుడు కూడా సంతోషించి సంకల్ప సిద్ధి వస్తూ అంటూ, ఏం కావాలి నాయనా, ఏ పని మీద వచ్చావు అని అడుగుతాడు. అయ్యా, వేదశాస్త్రాలు నేర్చుకోవడానికి నీ వద్దకు వచ్చాను అంటాడు హనుమంతుడు. బాగానే ఉంది, కానీ నేను మేరు పర్వతం చుట్టూ అతి వేగంగా తిరుగుతూ ఉంటాను. నా నుంచి శాస్త్రం నేర్చుకోవడం అంటే చాలా కష్టం అవుతుందే అని అంటాడు సూర్యుడు. దానికి హనుమంతుడు, మహాత్మా, ఉదయ పర్వతం మీద ఒక కాలు, అస్తమాయ పర్వతం మీద మరొక కాలు పెట్టి మీ వద్ద చదువుకోమంటారా, లేక మీకు ముందు నడుస్తూ చదువుకోమంటారా అని సూర్యుడిని అడుగుతాడు. సూర్యుడు ఆ మాటకు ఆశ్చర్యపోయి సంతోషించి, నాయనా, నీ వంటి వాడు సృష్టిలో మరెవ్వరూ లేరు. ఇక 2 కొండల మీద పాదాలు ఉంచి నిలబడు. దేవతలు కూడా నిన్ను చూసి ఆనందిస్తారు అని అంటాడు. వెంటనే హనుమంతుడు సూర్యుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన శరీరాన్ని నక్షత్రాల కన్నా కూడా పైగా ఉండేటట్లుగా పెంచి అన్ని దిక్కులు ఆక్రమించి బ్రహ్మాండం కూడా నిండే విధంగా చేస్తాడు. అసలు ఆ అవతారం చూసి బ్రహ్మదేవుడితో సహితం దేవతలందరూ కూడా నివ్వెరబోతారు. మునులు, దేవతలు హనుమంతుని చూసి నమస్కారాలు చేస్తారు. సూర్యుడు పొందినటువంటి అద్భుతం ఇక అంతా ఇంత కాదు. ఆయన హనుమంతునితో ప్రత్యక్ష రుద్రావతారాన్ని అని చెప్పి కీర్తి కలిగించడానికి వచ్చాడే కానీ ఇక నేను నీకు ఉపదేశించేదంతా పెద్ద ఉత్తమమైనటువంటి గురువును మాత్రం నేను కాదు అని సూర్యుడు అంటాడు. అప్పుడు హనుమంతుడు వినయంగా, మహాత్మా, మీరిలా అనవచ్చా? వేదాలకు మూలమైనటువంటి వాడివి నీవు. నన్ను శిష్యుడిగా చేసుకొని దయతో వేదత్రయం బోధించు అంటూ తన మామూలు రూపాన్ని ధరించి సూర్యుడికి ప్రధానిగా ఎదురుగా నిలబడతాడు. సూర్యుడు గడియకు 9,70,000 యోజనాల వేగంలో నడుస్తాడు. అంతే వేగంతో హనుమంతుడు కూడా ఎగురుతూ సూర్యుడికి ఎదురుగా నిలబడి నేర్చుకోవాల్సిందంతా కూడా చక్కగా పురాణాల్లో ఉన్నటువంటి అంతా కూడా నేర్చుకుంటాడు. అలా చదువు పూర్తి కాగానే హనుమంతుడు సూర్యుడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకొని కిష్కిందకు వెళ్ళి ఆ సంగతులన్నీ కూడా చెబుతాడు. అలా సుగ్రీవుడు హనుమంతుడి పట్ల ప్రేమ కలిగి అతన్ని తన వద్దనే ఉంచుకుంటాడు. అలా వాలి, సుగ్రీవులు చాలా అన్యోన్యంగా ఉండేవారు. వారిని పెంచినటువంటి తండ్రి వృక్షవిరజుడు. చనిపోయాక వానర రాజ్యానికి వాలి రాజు, సుగ్రీవుడు యువరాజు అయ్యారు. వాలి బలపరాక్రమాలు అసలు సాటిలేని విధంగా ఉండేవాడు.
అతనితో యుద్ధం చేసి ఎవరూ గెలిచేవారు కాదు. రాజులందరినీ కూడా జయించిన యుద్ధంలో రావణుడు ఒక్కసారి కూడా వాలి వద్దకు వచ్చి అతని యుద్ధానికి పిలిచి అతనితో యుద్ధంలో పోరాడమని చెప్పి స్వయంగా పిలుస్తాడు. రావణాసురుడు యుద్ధం చేసి అతన్ని చావ చితగ్గొడతాడు. తర్వాత రావణుడు వాళ్ళతో స్నేహంగా ఉంటూ వచ్చాడు. అయితే ఆ తరువాత వారిని యుద్ధానికి పిలిచినవాడు దుందుబి అనేటటువంటి రాక్షసుడు. వాడు మదించి హిమవంతుడిని యుద్ధానికి పిలుస్తాడు. హిమవంతుడు, బాబు, నాకు నీతో యుద్ధం చేసేటటువంటి శక్తి లేదు. నీతో యుద్ధం చేయగలిగిన వాడు ఒక వాలి ఒక్కడే. నువ్వు యుద్ధవనానికి వెళ్ళి అతని యుద్ధానికి పిలువు అని చెప్పి తప్పకుండా వస్తాడు అంటాడు. ఆ మాట విని దుందుబి యుద్ధవనానికి వచ్చి ఆ వనాన్నంతా ధ్వంసం చేస్తూ వాలిని యుద్ధానికి పిలుస్తాడు. యుద్ధవనం కిష్కిందకు బయట ఉంటుంది. వాలికి దుందుబి పిలుపు విని పిచ్చి యుద్ధంలో వాడిని చంపి వాడి శరీరాన్ని విసిరివేస్తాడు. అలా దుందుబి కళేవరం దూరాన ఉన్నటువంటి ఋష్యమూక పర్వతం మీద పడుతుంది. వాడి రక్తం పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నటువంటి మాతంగ మహాముని మీద పడుతుంది. ఆ ముని కోపించి వాలి ఋష్యమూకం మీదకు వస్తే అతని తల పగిలిపోతుందని చెప్పి శాపం పెడతాడు. తరువాత వాలికి దుందుబి కొడుకైనటువంటి మాయావతితో వైరం వస్తుంది. దుందుబిని వాలి చంపి ఉండడం వలన ఒక స్త్రీ విషయంలో కూడా వాలికి మాయావికి వైరం ఏర్పడుతుంది. అలా ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింద నగర ద్వారం వద్దకు వచ్చి పెడబొబ్బులు పెడుతూ వాలిని యుద్ధానికి పిలుస్తాడు. నిద్రపోతున్నటువంటి వాలి లేచి శత్రువు దర్పం సహించలేక వాడితో యుద్ధానికి బయలుదేరుతాడు. అలా అయితే సుగ్రీవుడు వాలి భార్య అయినటువంటి తార వద్దని చెప్పి వారించబోతారు. కానీ వాలి మాత్రం వినిపించుకోడు. వాలిని ఆపలేక సుగ్రీవుడు కూడా అతని వెంట బయలుదేరుతాడు. అన్నా తమ్ముడిద్దరూ కలిసి వస్తూ ఉండడం చూసి మాయావి భయపడి పారిపోతారు. వాలి సుగ్రీవులు అతని తరుముకుంటూ వెళతారు. మాయావి వారిని చాలా దూరం తీసుకుని వెళ్ళి ముళ్ళకంపలు కప్పి ఉన్నటువంటి ఒక కొండ బిలంలోకి ప్రవేశిస్తాడు. నేను ఆ మాయావిని హతమార్చి వచ్చిందాకా నువ్వు ఇక్కడే ఉండని చెప్పి సుగ్రీవుడితో చెప్పి వాలి కూడా బిలంలోకి ప్రవేశిస్తాడు. అయితే వాలి ఎంతకీ తిరిగి రాకపోయేసరికి అతను చనిపోయాడో ఏమోనని చెప్పి సుగ్రీవుడికి భయం వేస్తుంది. అంతలో బిలంలో నుండి నురుగుతో కూడినటువంటి రక్తం బయటకు వస్తుంది. బిలంలో నుండి వచ్చేటటువంటి ధ్వనులు రాక్షసుడివిగా అతనికి అనిపిస్తాయి. ఇక సుగ్రీవుడు తన అన్న కోసం దుఃఖించి ఆ యొక్క బిల్లానికి కొండరాయి అడ్డం పెట్టి అన్నకు జలతర్పణాలు విడిచి కిష్కిందకు తిరిగి వస్తాడు. వానరులు అతన్ని రాజుగా అభిషేకిస్తారు. ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి జననం జరిగింది. ఇప్పుడు హనుమంతుని తోకకు వేలాడేటటువంటి గంట గురించి అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ గురించి తెలుసుకుందాం. రామభక్తుడు, భయ నివారకుడు, అభయ ప్రదాయకుడు అయినటువంటి హనుమంతుని విగ్రహం లేనటువంటి ఊరు ఈ భారతదేశంలో ఎక్కడ ఉండదు. గదను పట్టుకున్నటువంటి వీరాంజనేయునిగా, చేతులు జోడించి ఉన్నటువంటి దాసాంజనేయునిగా, అభయముద్రతో అభయాంజనేయునిగా, రామనామస్మరణాసక్తుడైనటువంటి ప్రసన్నాంజనేయునిగా, లక్ష్మణ ప్రాణదాయకుడైనటువంటి సంజీవనాగిరిదారిగా వివిధ రూపాలలో స్వామివారు దర్శనమిస్తారు. అయితే వీటన్నిటికంటే కూడా విశిష్టమైనటువంటి రూపం తోకలో గంటను ధరించినటువంటి హనుమ రూపమని పెద్దలు చెబుతారు. మరి హనుమంతుని తోకలో ఉండేటటువంటి ఈ గంట వెనుక ఒక ఆసక్తికరమైనటువంటి పురాణ కథ ఉంది. మరి ఆ కథ గురించి తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం, సముద్రమంత ఆనందమట. మరి హనుమంతుని యొక్క వాలగంట కథను గురించి తెలుసుకుందాం రండి. అది శ్రీరామ వనవాస ఘట్టం. తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తమ్ముడు భరతుని యొక్క పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు శ్రీరాముడు. తోడుగా సీతమ్మ తల్లి, నీడగా లక్ష్మణుడు. మునుల దర్శనాలతో, ఋషిపుంగవుల దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతున్నటువంటి వనవాసంలో అనుకోనటువంటి ఒక ఘటన. అదే సీతమ్మ తల్లి అపహరణ. ప్రాణప్రదురాలైనటువంటి భార్యను వెతుకుతూ బయలుదేరినటువంటి రామచంద్రునికి వానరులైనటువంటి సుగ్రీవుడు హనుమంతునితో స్నేహం కుదురుతుంది. వానర రాజుగా అన్నస్థానంలో కూర్చున్నటువంటి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టేందుకు నలుదిక్కులకు వానరులను పంపిస్తాడు. రావణ లంకలో ఉన్నటువంటి ఆ తల్లి జాడను హనుమన్న కనిపెడతాడు. యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించినటువంటి రాముడు కపి సైన్యాన్ని భల్లూక పటాలంతో జతకూర్చాడు. ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు, ఎలుగుబంట్లు. అయితే యుద్ధం అంటే విహారయాత్ర కాదు కదా. హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో, నేల కూలేదెవరో ఎవరికి తెలుసు? ఒక్క భగవంతునికి తప్ప. ఈ రాక్షసులతో రణానికి తరలి వెళ్తున్నటువంటి తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటూ ఉన్నాయి వానర కుటుంబాలన్నీ కూడా. ఒకవైపు స్వామి కార్యం, మరొక వైపు పేగుబంధం. ఈ రెండిటికీ నడుమ జరుగుతున్నటువంటి ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు. కన్నీళ్లు కారుతున్న విజయోస్తు దిగ్విజయోస్తు అంటున్నారు కుటుంబ సభ్యులు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి రాముడు కదిలిపోయాడు, కరిగిపోయాడు. తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు. తుది వీడ్కోలు ముగిశాయి.
తరువాత సైన్యమంతా కూడా సర్వసన్నద్ధంగా ఉంటుంది. అప్పుడు లేచాడు శ్రీరాముడు. ఓ వానరులారా, ప్రాణాస్పదులైనటువంటి మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయేటటువంటి యుద్ధానికి పంపిస్తున్నారు. మీ యొక్క నిస్వార్థతకు నా యొక్క నమోవాక్కాలు. నేను అరుణిని, ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్నటువంటి వ్రతం కలిగిన వాడిని. కాబట్టి ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందినైతే తీసుకుని వెళుతున్నానో తిరిగి మరలా అంతమందితోనే వెనక్కి తిరిగి వస్తాను అని అంటాడు శ్రీరాముడు. అలా జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగేటటువంటి ఏకైక శక్తి చక్రధారి. ఆ చక్రధారే నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు అందరి ముందు. రామన్న అన్నమాట ఎప్పటికీ కూడా పొల్లుపోదు. కాబట్టి తమవారు తప్పకుండా తిరిగి వస్తారులే అని చెప్పి ఆనందంతో జయఘోషణ చేసింది వానరు జాతి. ఇక రామసేవ కోసం కదిలినటువంటి కపి సైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నతమైనటువంటి కాయలతో పాటు సింగిలీకలు అని కొంతమంది పొట్టి పొట్టి మరగుజ్జు కోతులు కూడా ఉంటాయి. ఈ యొక్క సింగిలీక కోతులు కేవలం ఒక్క అడుగు మాత్రమే ఎత్తుంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైనటువంటి పళ్ళు, వాడి అయినటువంటి గోళ్ళు ఇవే వాటి ఆయుధాలు. కొన్ని వందల సింగిలీకాలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తూ ఉంటాయి. పళ్ళతో కొరికి, గోళ్లతో రక్కి చంపుతూ ఉంటాయి. ఇదే వాటి యొక్క యుద్ధతంత్రం. అయితే రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతూ ఉంటుంది. రామలక్ష్మణుల బాణదాటికి, కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోతూ ఉంటారు. రావణాసురుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఇక మిగిలింది ఇద్దరే, రావణుడు, కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వస్తాడు. కుంభకర్ణుడు మహాకాయుడు. నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతటి భారీ దేహం వాడిది. విశాలమైనటువంటి ఎత్తైనటువంటి మహారథంలో కూర్చొని యుద్ధానికి వస్తాడు. ఆ రథం పైభాగంలో ఉన్నటువంటి గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టుంటాయి. అవి గలగలా శబ్దం చేస్తూ ఉండగా వికటాట్టహాసంతో వానరులపై విరుచుకుపడతాడు కుంభకర్ణుడు. ఇక ఘోరమైనటువంటి పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేల కులుతాడు. రథం నుండి కిందకు పడుతున్నటువంటి సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట కింద పడుతుంది. అదే సమయంలో కింద యుద్ధరంగంలో ఉన్నటువంటి 1000 మంది సింగిలీక కోతులు గుంపుగా వెళుతూ ఉంటాయి. కుంభకర్ణుని రథం నుండి తెగినటువంటి గంట ఒక్కసారిగా వేగంగా వచ్చి నేరుగా ఆ కోతుల పైన పడుతుంది. గంటదేమో భారీ ఆకారం, కోతులేమో మరగుజ్జులు. పాపం ఇంకేముంది, ఆ 1000 కోతులు గంట కింద ఇరుక్కుపోతాయి. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంటుంది. ఏ చప్పుడు వినపడకుండా పోతుంది. అంతే, ఆ బుల్లి కోతులకు పాపం భయం పట్టుకుంటుంది. ఆ విధంగా కొద్దిసేపు గడిచిన తర్వాత ఎవరూ కూడా తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడుకోసాగాయి. మనల్ని కాపాడడానికి ఎవ్వరూ రాలేదు. ఒకవేళ మనం చచ్చిపోతామేమో అని ఒక కోతి అంటుంది. మనం తప్పు చేశామని చెప్పి మరొక కోతి అంటుంది. అవును, మన రాజు, మంత్రి ఇద్దరూ మూర్ఖులే. వాళ్ళను నమ్మి మనం మోసపోయామని చెప్పి మరొక కోతి అంటుంది. అసలు ఆ రాముడెవరు? అతనికి మనకి సంబంధం ఏమిటి? అయినా వచ్చాం కదా, కనీసం మన గురించి పట్టించుకున్నాడా? మోసగాడు, నమ్మక ద్రోహి అని మరొక కోతి అంటుంది. అవునవును అనుకుంటూ అన్ని కోతులు కొన్ని కోతులు అనుకుంటూ ఉంటాయి. అయితే వాటిలో ఒక ముసలి కోతి ముందుకొచ్చి, ఎందుకు అనవసరంగా ఆడిపోసుకుంటున్నారు? దానివలన ఎలాంటి ప్రయోజనం లేదు. సహనంతో ఉందాం, రామనామ స్మరణ చేద్దాం అని అంటుంది. ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచా నవ్వుతాయి, అవహేళన చేస్తాయి. అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామతారక మంత్రాన్ని జపించడం మొదలు పెడుతుంది. ఇంకొంతసేపు గడిచాక తిట్టి తిట్టి అలసిపోయినటువంటి కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయడం ప్రారంభిస్తాయి. ఆ విధంగా కొద్ది కాలంలోనే అన్ని కోతులు కలిసి రామనామ సంకీర్తనలో మునిగిపోతాయి. ఆలోపు ఈ గంట బయట ఏం జరుగుతుందో చూద్దాం. రాముడు రావణుని సంహరిస్తాడు. సీతమ్మ తల్లిని చేపడతాడు. విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు. ఇక అయోధ్యకు బయలుదేరాలి. అప్పుడు సుగ్రీవుని పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు. కపి సైన్యాన్ని లెక్కించి రమ్మని చెబుతాడు. లెక్కలు వేసినటువంటి సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి ఒక 1000 కోతులు తక్కువగా ఉన్నాయి అని చెబుతాడు. మళ్ళీ లెక్క వేయమని చెబుతాడు శ్రీరాముడు. మరలా 1000 తక్కువగా ఉందని చెబుతాడు సుగ్రీవుడు. అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరుతాడు. ముందు హనుమ దారి చేస్తూ ఉండగా యుద్ధరంగంలోకి వస్తాడు రాముడు. ఎటు చూసినా కూడా రాక్షసుల శవాలు, విరిగినటువంటి రథాలు, కత్తులు, పగిలినటువంటి రాళ్ళు. ఇక వాటన్నిటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమోనని చెప్పి స్వయంగా వెతుకుతూ ఉంటాడు శ్రీరాముడు. అంతలో స్వామివారి దృష్టి ఒక గంట పైన పడుతుంది. హనుమా అని పిలుస్తాడు. పవనసుతునికి తన స్వామి ఆంతరంగం ఇట్టే అర్థమైపోతుంది. వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపుతాడు. అక్కడ ఆ గంట కింద
పెదవులపై రామనామం తాండవిస్తూ ఉండగా మూసినటువంటి కళ్ళతో పాపం రామభక్తితో వికసించినటువంటి మనసులతో కూర్చొని ఉన్నటువంటి ఆ కోతులు కనిపిస్తాయి. సుగ్రీవుడు చకచకా లెక్క వేస్తాడు. 1000 సింగిలీక కోతులు లెక్క సరిపోతుంది. చుట్టూ ఉన్న వానర సైన్యం ఒక్కపెట్టున జయ జయ రామ జయ జయ రఘురామ అంటూ జయఘోషణ చేస్తారు. అప్పటి వరకు చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా విననటువంటి ఆ మరగుజ్జు కోతులు అపార పారవార గణఘోర తరంగ ఘోషలా వినపడినటువంటి ఆ యొక్క జయ జయ ధ్వానాలకు ఉలిక్కిపడతాయి. చటుక్కున కళ్ళు తెరుస్తాయి. చీకటికి అలవాటు పడిపోయినటువంటి కళ్ళతో దగదగా మెరుస్తున్నటువంటి సూర్యకాంతిని చూడలేక కళ్ళకు చేతులను అడ్డుపెట్టుకొని నెమ్మదిగా చూడసాగాయి. అదిగో ఎదురుగా ఆజానుబాహుడు, అరవింద దళయాతాక్షుడు, నిశాచర వినాశకరుడు, భక్తకోటికి సీతకరుడైనటువంటి శ్రీరామచంద్రుల వారు నిలబడి ఉంటారు. అంతే, సింగళీక కోతులకు దిగ్భ్రమ కలిగింది. దిక్కు తోచలేదు. ఏం చేయాలన్నా ఆలోచన రాలేదు. వానర సైన్యం మరొక్క మారు జయఘోషం చేస్తుంది. జై శ్రీరామ జై శ్రీరామ. అప్పుడు తెలిసింది ఏం చేయాలో. వెంటనే రామ పాదార విందాలపై పడతాయి ఆ బుల్లికోతులన్నీ కలిసి. రాముడు మోసగాడన్నటువంటి ఈ కోతిని, హనుమంతుడు బుద్ధిహీనుడన్నటువంటి ఆ కోతిని తాకాయి. రామస్వామి మృదుహస్తాలు. ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామవీక్షణం తారక మంత్రమే త్రోవ అన్నటువంటి ఆ పండుకోతిపై ప్రసరిస్తాయి. ఆ విధంగా సింగిరేక కోతుల జన్మలన్నీ కూడా ధన్యమవుతాయి. ఇప్పుడు రాముడి దృష్టి హనుమ వైపుకు మళ్ళుతుంది. సుందరే సుందరం కపి ముద్దైన అని కోతి తోకకు ముచ్చటైనటువంటి గంట మురిపంగా చూశాడు శ్రీరామచంద్రుడు. ముగ్ధమోహనుడైనటువంటి ఆ రాముడు చూడగానే చూసి, హనుమ, రాముడు మాట తప్పడనడానికి ఉదాహరణగా నిలిచేటటువంటి ఈ సింగిలీక కోతల కథకు గుర్తుగా తోకతో గంటన కలిగినటువంటి నీ రూపాన్ని ఎవరైతే చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని చెప్పి స్వామివారు వరమిస్తాడు. అలా వాలంలో గంటను కలిగినటువంటి వానర శ్రేష్ఠుని దర్శించేటప్పుడు, అలాగే పూజించేటప్పుడు ఈ యొక్క సింగిలీక కథను గుర్తు చేసుకుంటే స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇదన్నమాట స్వామివారి తోకకుండేటటువంటి ఆ గంట వెనకాల ఉన్నటువంటి కథ. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. స్వామి యొక్క అనుగ్రహం మనందరిపై కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చక్కని వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.